గోవు మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే దాని ఆవు పేడ, ఆవు పంచతంతో చక్కటి సారవంతమైన నేల, దాని నుంచి పంట వచ్చి మనకి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అది ఒక అంశం. అది కాకుండా ఒక జీవ లక్షణం అనేది ఉంటుంది మానవ జాతికి. ఆ జీవ లక్షణం గోవు నుంచి అందుతుంది. మనం సరాసరి దాని గవ్యాలు అంటే పాలు పెరుగు తీసుకోవటం ద్వారా అసలు ఆ గోవు అక్కడ ఉంటేనే వాతావరణంలో కొంత మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఆ గోవుకి మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది. గోవు బాగున్నప్పుడే మనం బాగుంటాం, గుడి బాగున్నప్పుడే మనం బాగుంటాం, బడి బాగున్నప్పుడే మనం బాగుంటాం. ఇవన్నిటిని వ్యవస్థలని మన పెద్దవాళ్ళు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి మనకు ఏర్పాటు చేశారు.